ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? పెళ్లి ఇలా కూడా ఆగిపోతుందని ఎప్పుడు అనుకోలేదు బావగారు. అరే ఏంటి? పంతులు బావగారు ఉన్నట్టుండి మాయమైపోయాడు. పంతులు మాయమయ్యాడా? ఇందాకటి వరకు మండపంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు లేడు కదా బావగారు. చిన్నప్పటి నుంచి రామలక్ష్మి శ్రీనులు కల్మషం లేకుండా ఒక దగ్గరే ఇద్దరు కలిసిమెలిసి పెరిగారు. ఈ పెళ్లి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా బావగారు. అందుకే ఇలా జరిగింది. ఆ పంతులు కూడా ఇష్టం లేక పడిపోయాడు. పడిపోవడం ఏంటి బావగారు? అదే బావగారు వెళ్ళిపోయాడు అంటున్నా. పొద్దున పిచ్చి మంది కానీ తాగావు బావా? ఏదేదో మాట్లాడుతున్నావు. నేనా? మందా? రామ చూడు బామ్మది. ఉఫ్ఫో నా కొడుకు పెళ్లి పెట్టుకుని మందు తాతాను నేను. చిచ్చే ఏంటి బామ్మది నువ్వు? పెళ్ళాపడానికి పంతులకి మందు పట్టించి పడుకోబెట్టింది మీరే అని అన్నయ్యకి చెప్తే మీ ప్రాణం మీదకొస్తుంది, నా తాళే తెగుతుందని ఆగుతున్నాను. లేదంటే మిమ్మల్ని... ఏంటి రఘురామ్ గారు పంతులుగా లేరంటున్నారు? విడ్డూరంగా ఉందే. పెళ్లి పందిట్లో పంతులు మాయమవడం ఏంటండి? శివ, పంతులకి ఫోన్ చేయి. బాగా మందు కొట్టేసి పడిపోతే ఫోన్ ఎలా తీస్తాడు? అన్నయ్య, ఆ పంతుల్ని నమ్ముకుంటే పెళ్ళి ఆగేలా ఉంది. వేరే పంతులు ఎవరైనా ఉంటే పిలిపించన్నయ్య. శివ, వెళ్ళా పని చూడు. అలాగే అన్నయ్య. బావా, పీటల మీదకి పిలుస్తారని నుంచున్నావా? అది ఇప్పుడే అవ్వదులే, నువ్వు కూర్చో. ఏమైందిరా? పంతులు కనపడట్లేదంట. ఏమైపోయాడో? పంతులు గారు కనపడడం లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.